లేకపోతే కొడాలని ఫీల్ అవుతాడు, లేకపోతే ఇంకోటి ఫీల్ అవుతారు. చెవిరెడ్డి ఫీల్ అవ్వట్లా, ఎందుకు ఒకసారి పోయొచ్చున్నాడు అతనికి. సురేష్ ఫీల్ అవ్వడు, పోయొచ్చున్నాడు. ఇంకోటి పరుగు పోతుంది అనుకోవడానికి 16 నెలలు జైల్లో పెట్టారు. అంతకు మించి అతను ఇంకేం అవమానిస్తారు. చంద్రబాబు నాయుడు ఫీల్ అయ్యాడు, ఎందుకంటే ఎప్పుడు జైలు చూడలేదు కాబట్టి ఆయన. చంద్రబాబు అనుచరులందరూ ఫీల్ అయ్యారు, ఎందుకు ఆయన అయ్యో మొదటిసారి అనేది. జగన్ మనుషులు సరే పట్టుకెళ్ళు, మళ్ళీ వస్తాడు, అధికారంలోకి వస్తాడు. జగన్ అయితే నాకు తెలిసి మనస్ఫూర్తి కోరుకున్నాడు వీళ్ళు అరెస్ట్ చేయాలని. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి మెడకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరొకసారి కొత్తగా ఆయనకి ఏమన్నా ఇష్యూ అవబోతుందా వీటితో పాటు, లేదా షర్మిలని అటు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఆమెను వాడుకుని జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఉసుగొలుపుతున్నారా? దీని మీద మాట్లాడితే మనం కామెడీ డిబేట్ చేసినట్టు కొంచెం కామన్. అంటే ఆమె ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు లాగుతున్నారు, ఇప్పుడు ఆయన వచ్చి ఏమన్నా చెప్పాలేమో. లేదు, ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ ఆవిడ, ఏమాత్రం పరిపక్వత లేని మనిషి ఆవిడ. ఏదో మాట్లాడేస్తుంది, సాధారణంగా ఇళ్లలో మెటికలు విరిచే స్టేట్మెంట్ టైప్లో మాట్లాడుతుంటుంది ఆవిడ. అది వీళ్ళు అన్నారు, ఆవిడ మాట్లాడేసింది. పేపర్లో ఈనాడు జ్యోతుల్ని ఫాలో అయ్యి మాట్లాడే ఆవిడని ఏమని చెప్తామని. ఫస్ట్ బేసిక్గా కామన్ సెన్స్, ఒక్క మాట ఆలోచించండి, కామన్ సెన్స్. ఆనాడు సీఎం అతనే కదా, అతను సీఎంగా ఉండగా తెలంగాణ వాళ్ళతో ట్యాపింగ్ చేయించడం ఏంది ఈమెది? ఈ ఫోన్ ట్యాప్ చేయించడానికి తెలంగాణ వాళ్ళతో ఎందుకు చేయిస్తాడు? తనకు ప్రాబ్లం అనుకుంటే. ఫోన్ ట్యాపింగ్ అవ్వలేదన్నాను నేను, అయ్యి ఉండొచ్చు. అది ఎవరు చేస్తారు? వాళ్ళే చెప్పారు కదా కేసీఆర్ చేయించాడు అనేది. ఎందుకు చేయించాడు? కేసీఆర్ తన ప్రత్యర్థులందరినీ చేయించాడు. ఏం చంద్రబాబు చేయించలేదా ఇంతకుముందు? చేయించకుండానే బీజేపీ వాళ్ళు జగన్తో క్లోజ్గా ఉంటున్నారని తెలిసిందే. ఎందుకు బీజేపీ